రవికుమార్ కస్తూరి ఆర్ట్స్. ఏమిటి ఈ జీవితం? ఏం చూసినా అది మనం చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. మనం ఎందుకు చెయ్యలేమో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కుంభమేళాలో మహాసాధువులు ఉన్నారు, అలాగే ఎందరో మహర్షులు ఉన్నారు, ఎందరో స్వామీజీలు ఉన్నారు. కానీ మనం ఎందుకు అలా చేయలేము? మనం ఎందుకు అలా సాధన చేయలేము? ఎందుకు అలా ఉపాసనలు చేయలేము అని అనిపిస్తూ ఉంటుంది. మనం చెయ్యగలం అనేటువంటి ధైర్యం ఒకటి వస్తూ ఉంటుంది. మనం ఎందుకు మారలేకపోయాం ఋషీశ్వరులాగా? కానీ అవ్వచ్చు, మనం ఋషీశ్వరులు అవ్వచ్చు, యోగులు అవ్వచ్చు, సిద్ధులు అవ్వచ్చు. కానీ మనం వెనక్కి ఒక్కసారి తిరిగి చూస్తే తల్లి, తండ్రి, పేదరికంలో కుట్టుకుంటున్న కుటుంబం, అక్క, చెల్లి, అక్కకి పెళ్లి చెయ్యాలి, తల్లి తండ్రికి గుడ్డమొక్కలే లేవు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళని బాగు చేయాలి, ఈ మహాసముద్రాన్ని ఈదాలి. అప్పుడు అనిపిస్తుంది నాకు, ఆ మహర్షులు యోగులు కన్నా నేనే మహర్షిని, నేనే యోగిని, నేనే ఋషీశ్వరుని అనిపిస్తుంది. గిల కొట్టుకుంటుంటే నా బాధ భగవత్ స్వరూపానికి తెలుస్తుంది. ఈ జీవితం పూర్తయ్యేసరికి నా సాధన పూర్తవుతుంది. నా సాధన ఏమిటి? నా కుటుంబాన్ని చూసుకోవడమే నా సాధన. నా ఉపాసన ఏంటి? నా కుటుంబాన్ని చూసుకోవడమే నా ఉపాసన. రవికుమార్ కస్తూరి ఆర్ట్స్.